మనం ఇప్పుడు చూసుకుంటే లిటిగేషన్ ల్యాండ్స్ కొన్ని ఉంటాయి కదా సార్. యా, exactly. యాహ్! ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులందరూ బయలుదేరారు. మనం చూస్తున్నాము ఈ లిటిగేషన్ ల్యాండ్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము సాల్వ్ చేస్తాము అని చెప్పి. Yes. సో అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఎవరిని రీచ్ అవ్వాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి? Yes. ఇట్లాంటి రాజకీయ నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రాబ్లంలో పడతారా, వెళ్ళొచ్చా, అసలు ఎవరిని కలిస్తే మంచిదంట? డెఫినెట్గా. సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా రేవంత్ రెడ్డి అయినప్పటికీ అనాధికారిక సీఎంలు కాంగ్రెస్లో చాలామంది ఉంటారు. వాళ్ళని నమ్ముకొని వాళ్ళే మా వాళ్ళని చెప్పుకుంటూ రాజకీయ నిరుద్యోగులు, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక రకమైన బ్రోకర్లు చాలామంది ఉంటారు. సో ఆ బ్రోకర్లు ఇప్పుడు బహాటంగా చాలా సోషల్ మీడియాలో లిటిగేషన్ భూముల్లో చిటికెలో మేము పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ లిటిగేషన్ల భూముల్లో మాజీ సైనికుల భూములు, భూదాన్ భూములు, ట్రస్ట్ భూములు, గురుకుల భూములు, ఇనాప్ భూములు, 170 యాక్ట్ ల్యాండ్స్, ఇట్లా రకరకాల ల్యాండ్స్. సో ఇంకా 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్కి సంబంధించినటువంటి వాటిలో ఇటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా మేము పరిష్కరిస్తాం. మీకు ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నామో మమ్మల్ని కన్సల్ట్ కాండి, బ్యాక్ డోర్ ద్వారా చేపిస్తాం, ఫ్రంట్ డోర్ ద్వారా చేపిస్తాం, డైరెక్ట్ సీఎం తోటి చేపిస్తాం, కలెక్టర్తో చేపిస్తాం, ఇట్లా రకరకాలు చెప్తున్నారు. సో వాస్తవంగా వీటిని పరిష్కరించుకోవడానికి స్కోప్ లేదా అంటే పరిష్కరించుకోవడానికి స్కోప్ ఉంది. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో లేదా బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఎవరి దగ్గరికి పోతే బాగా అవుతుందనే విషయం పాపం వాళ్ళకి తెలియదు. అట్లా తెలియని వాళ్ళు, ఎందుకంటే గతంలో చాలా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, విఆర్ఓ చుట్టూ, లేదా ఎంఆర్ఓ చుట్టూ, లేదా ఆర్డీఓ చుట్టూ, జాయింట్ కలెక్టర్ చుట్టూ ఇట్లా తిరిగి వేసారిపోయిన వాళ్ళు. ఒరిజినల్గా కలెక్టర్ దాకా అప్పుడే పోయింటే పని అయిపోయేది, లేదా సిసిఎస్ దగ్గరికి పోయింటే అయిపోయేది. సో ఇప్పుడు ఏదైతే ఉందో ధరణి తీసుకొచ్చారో ఆ ధరణి కూడా వాళ్ళకి అర్థం కాక చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి తగ్గట్టే ఇప్పుడు వస్తున్న ఈ రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, మేము చేపిస్తామని ఎవరైతే అంటున్నారో, వాస్తవానికి చేయించగలిగే శక్తి ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, కానీ చేయిస్తామని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరిని పడితే వాళ్ళని పోయి కలిసి ఇబ్బంది పడకుండా అసలు మీ భూమి ఏంటి, మీ భూమికి ఉన్న ప్రాబ్లం ఏంటి, అది ఎవరి దగ్గరకు పోతే సాల్వ్ అయ్యే అవకాశం ఉందో ప్రాథమిక నాలెడ్జ్ మీరు నేర్చుకోండి. ఆ ప్రాథమిక నాలెడ్జ్ మీరు నేర్చుకుంటే రెవెన్యూ చట్టాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటే, రెవెన్యూ చట్టాల్లో ఉన్న లొసుగులు ఏంటో తెలుసుకుంటే, రెవెన్యూ చట్టాల చిట్టా ఎట్లా ఇప్పాలో మీరు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మీరు నష్టపోయే అవకాశం ఉండదు. సో ఎంఆర్ఓ పరిధిలో ఉంటే ఎంఆర్ఓ చేస్తాడు, ఆర్డీఓ పరిధిలో ఉంటే ఆర్డీఓ చేస్తాడు, కలెక్టర్ పరిధిలో ఉంటే కలెక్టర్ చేస్తారు. ఇవేవి కాదు ఇంకో పరిధి అనుకుంటే కూడా మీకు తెలిస్తే నిజమైన వాళ్ళని కలిసి మీరు సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఉంటే సంవత్సరాల తరబడి తిరిగి మీరు ఇబ్బంది పడతారు. మీ దగ్గరికి వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మోసపోయి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మోసాలకు గురి కావద్దు అనుకుంటే మాలాంటి వాళ్ళు ఎవరైతే ఫ్రీగా అడ్వైజ్ ఇస్తూ మీ సలహాకు మీకు ఏదైతే మీ సమస్యకు పరిష్కారం ఏదో ఉంటో ఆ సలహా మేము ఇస్తాం. ఆ సలహా వచ్చిన తర్వాత మీకు అవగాహన వచ్చిన తర్వాత మీరు ఎవరిని కలిస్తే బాగుంటుందో మీరు నిర్ణయం తీసుకుంటే ఉపయోగం. ఈ విషయం ఏదైతే తెలుసుకోకుండా మీ టీత్ పెయిన్ అయితే మీరు డెంటల్ డాక్టర్ దగ్గరకు పోవాలి, కానీ డెంటల్ డాక్టర్ దగ్గర పోకుండా మెంటల్ డాక్టర్ దగ్గరకు పోయిండ్రు అనుకోండి, ఏం చేస్తారు? ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. మీరు ఖచ్చితంగా ఎరగడ పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కావద్దు అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీ భూ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఏడ దొరుకుతుందో ముందు మినిమం నాలెడ్జ్ తెలుసుకుంటే మీకు ఎక్కువ ఉపయోగం అని చెప్తున్నాం. అట్లా లేదనుకుంటే ఖచ్చితంగా ఈ అనాధికారిక సీఎంలు అని పేరు చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉందో మిమ్మల్ని నిండా ముంచే అవకాశం ఉంది. అట్లా మునుగొద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేలుకొనండి. మేలుకుంటేనే ఎక్కువ ఉపయోగం. కొందరు అడ్వైసెస్ తీసుకొని కరెక్ట్గా ఏ పర్సన్ అయితే రీచ్ అవుతా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో గవర్నమెంట్ ఆఫీషియల్స్ని రీచ్ అవుతేనే బెటర్ అంటారు. అంతే కదండి. లేదనుకుంటే ఇప్పుడు చూడండి, మీకు వచ్చిన హెల్త్ ఇష్యూ ఒకటి వచ్చింది అనుకోండి, హెల్త్ ఇష్యూ వస్తే ఫస్ట్ మీరు ఏం చేయాలి? డాక్టర్ జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వాలి. ఆ జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ అయితే మీకున్న ప్రాబ్లం ఏందో ఆయన డయాగ్నోసిస్ చేసి, మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే కార్డియాలజిస్ట్కి పోండి, టీత్ ప్రాబ్లం ఉంటే డెంటల్ డాక్టర్కి పోండి, స్పైన్ ప్రాబ్లం ఉంటే న్యూరో సర్జన్కి పోండి. ఆయన మీకు చెప్పగలుగుతాడు. మీ సమస్య ఏదో మీకు పర్ఫెక్ట్గా తెలియదు. తెలియనప్పుడు ఎవరిని పడితే వాళ్ళు పోయి కన్సల్ట్ అయితే కన్సల్ట్ చేయించుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తాడా?
ఖచ్చితంగా వదలు, నాకు నేను అన్నిట్లో స్పెషలిస్ట్ అని చెప్తాడు. అన్ని ఎవరు టెస్టులు రాస్తారు. ఎగ్జాక్ట్లీ అన్ని టెస్టులు రాస్తాడు. ఇంకా అప్పటికి దొరకలేదు అనుకుంటే స్కాన్లు రాస్తాడు, ఇంకా అది కాదనుకుంటే ఎంఆర్ఐలు రాస్తాడు. అన్ని చేసి ఇక్కడే బిల్ అంతా అవుతుంది. అవును, అసలు ప్రతి డాక్టర్ డాక్టర్కి వెళ్ళి దగ్గరికి అన్ని పోయే చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ప్రాథమిక నాలెడ్జ్ మీరు ఇప్పటికి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ చట్టాల మీద అవగాహన సంపాదించాల్సిందే. రెవెన్యూ చట్టాల మీద అవగాహన లేకపోతే మీరు చాలా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈరోజు మన కరెక్ట్ పనికొచ్చే అంశాలే పేపర్లో కూడా చదవం. ఈరోజు కూరగాయల రేట్లు కానీ నిత్యావసర సరుకులు ఎందుకు పెరుగుతావో బడ్జెట్లో వాళ్ళు ప్రకటిస్తారు కదా, ఆ బడ్జెట్ పేపర్ మనం ఎప్పుడైనా చదువుతామా? ఆ బడ్జెట్ లెక్కలు ఏమైనా మనకి ఎక్కుతాయి? కానీ ఆ లెక్కల మీదనే జీవితం ఉంటుంది. సో గవర్నమెంట్లు కూడా ఏ ప్రభుత్వాలకు మనం ఓట్లు వేయాలి, ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే బాగుంటుంది అనే విషయం మనకేమైనా ఉంటుందా? ఏముండదు. సో ఇటువే అంటే మనం నిర్ణయించేది అవునన్నా కాదన్నా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా రాజకీయాలే మన జీవితాలను నిర్దేశిస్తాయి. అవునన్నా కాదన్నా బడ్జెట్లే మన క్రయ విక్రయాలను, మన పెట్టుబడులను నిర్ణయిస్తాయి. వీటి మీద అవగాహన పెంచుకోకుండా ఉంటే మనం సామాన్యులుగా బతుకుతామే తప్ప ఒక స్పెషలిస్ట్గా, ఒక తెలివిగల పెట్టుబడిదారుగా మారే అవకాశం లేదు. కాబట్టి వీటి మీద కూడా అవగాహన పెంచుకుంటేనే మీ ప్రాపర్టీలను ఎక్కడ తీసుకోవాలా, లేదా కిరికిరైతే ఎట్లా పరిష్కరించుకోవాలని తెలివితేటలు వస్తాయి. సార్, ఈ మధ్య మనం చూసుకుంటే మర్సర్ సర్వే చూసుకుంటే గ్లోబల్ సిటీస్, మన ఇండియాలో ఉన్న బెస్ట్ గ్లోబల్ సిటీగా హైదరాబాద్ని చూపించారు. వాళ్ళు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అసలు బెస్ట్ సిటీ మనం బాంబే, కాల్కటా, చాలామంది ఇట్లా అన్నీ అనుకుంటారు డెవలప్డ్ సిటీస్, బెంగళూరు ఉంది ఇది, అసలు అవన్నీ పక్కన తుడిచేసి హైదరాబాద్, వాళ్ళ సర్వేలో హైదరాబాదే నంబర్ 1 అని తేలింది. సో దీని గురించి మీ మాటల్లో. ఎగ్జాక్ట్లీ. ఈ మెర్సర్ అనే ఏదైతే సంస్థ ఉందో ఇది అమెరికాకి సంబంధించిన సంస్థ. ఈ అమెరికాకి సంబంధించిన సంస్థ ఎస్పెషల్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వివిధ అంశాల మీద ఫోకస్ చేస్తూ సర్వే రిపోర్ట్లు ఇస్తుంటుంది. సో ఇదే సంస్థ ఈసారి 7 అంశాల మీద సర్వే చేసింది. హైదరాబాదు ఇండియాలోనే నంబర్ 1 అంటే ఈ గ్లోబల్ సిటీల్లో ఇండియా ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ సిటీలో నంబర్ 1 ఉన్న బెంగళూరు కాదని, ఇప్పుడు మీరు అన్నట్టు ఏదే ముంబైని తీసుకున్నా బెంగళూరు కాదని, నాగపూర్ని కాదని, చెన్నై కాదని, ఢిల్లీ కాదని, అహ్మదాబాద్, కోల్కతా లాంటి, పూణే లాంటి నగరాలన్నిటినీ పక్కన నెట్టేసి ఇది 6వసారి హైదరాబాద్ నంబర్ 1 రావడం అనేది. ఫస్ట్ టైం కాదు, మళ్ళీ కూడా వరుసగా 5 సార్లు ఇప్పుడు వచ్చింది. ఇది 6వసారి మళ్ళీ కూడా నంబర్ 1 వచ్చింది. సో వీళ్ళు ఏ అంశాల మీద డిపెండ్ అయ్యి హైదరాబాద్ను గ్లోబల్లో ఇండియా నుంచి నంబర్ 1గా ప్రకటించారంటే, ఒకటి జీవన విధానం, జీవన వ్యయం ఏదైతే ఉందో లివింగ్ కాస్టులో మిగతా అన్ని నగరాలతో పోలిస్తే హైదరాబాదే నంబర్ 1. ఇక్కడ హైదరాబాద్లో గంజికి లేనోడు ఉండగలిగే పరిస్థితి ఉంది, నిత్యం బెంజ్లో తిరిగే వాళ్ళకి కూడా అవకాశం ఉంది. సో 5,000 మీ దగ్గర ఉంటే నెల రోజులు హైదరాబాద్లో బతికేయచ్చు. ఇటువంటి చీప్ లివింగ్ కాస్ట్ ఉన్న నగరం హైదరాబాద్ తప్ప చెన్నైకి కానీ, ముంబైకి కానీ, ఢిల్లీకి కానీ, అట్లాగే పూణేకి కానీ, కోల్కతాకి కానీ, అహ్మదాబాద్కి సంబంధించిన ఏ వాటికి కూడా ఈ సిచ్యువేషన్ లేదు. పరిశ్రమ కాబట్టి ఇదొక అంశం తీసుకున్నారు. రెండోది వస్తే పరిశ్రమల అభివృద్ధి. పరిశ్రమల అభివృద్ధిలో కూడా హైదరాబాదే నంబర్ 1. హైదరాబాదుకు వస్తున్న పరిశ్రమలు ఏవైతే ఉన్నావో ఇక్కడ లివింగ్ కాస్ట్ తక్కువ ఉండడంతో పాటు ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉండడం, లేబర్ ఛార్జెస్ తక్కువగా రావడం, అట్లాగే తుఫాన్లు ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోవడం, అట్లాగే మనకి ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. సో భూకంపాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే ఈరోజు డేటా సెంటర్లు వస్తున్నాయి. అంటే స్టోరేజ్ సెంటర్లు ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ భూకంపాలు లేవు కాబట్టి క్రాస్ అయ్యే ప్రమాదం లేదు, డేటానంతా పదిలంగా పంచుకోవచ్చు. సో ఈ డేటాను పదిలంగా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు 3-4 వచ్చాయి, అట్లాగే అమెజాన్ డేటా సెంటర్లు వచ్చాయి, అట్లాగే ఎయిర్టెల్కి సంబంధించిన డేటా సెంటర్లు వచ్చాయి. అది కాకుండా రకరకాల డేటా సెంటర్లన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ చుట్టూ ఏదైతే షాద్నగర్, అట్లాగే మేకగూడ, అట్లాగే మనకు ఈ చందనవెల్లి దగ్గర, అట్లాగే మనకు ఈ పరిసర ప్రాంతాల్లోనే
వస్తున్నాయి వల్ల కంపెనీలు రావడం, దీనివల్ల అట్లాగే మనకు రేటు కూడా తక్కువ ఉండడం వల్ల కంపెనీలు రావడంతో పాటు ఉద్యోగాలు రావడంతో పాటు నిరుద్యోగం పోవడం, ఈ అంశాల మీద బేస్ చేసుకొని హైదరాబాద్ ది బెస్ట్ అని ప్రకటించారు. దీంతో పాటు మనకి ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా మీరు తీసుకుంటే NH-40 ఒక్కటే తీసుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న ఏకైక నేషనల్ రహదారి, అంతర్జాతీయ సంబంధించిన రహదారి. దీన్ని బేస్ చేసుకొనే ఉన్న నగరాలన్నీ కూడా బాగా డిఫెండ్ అయ్యి బాగా సక్సెస్ అవుతున్నాయి. సో ఈ అంశాల మీద కూడా ఫోకస్ చేసి ఇట్లా 7 అంశాలు తీసుకున్నారు. 7 అంశాల్లో కూడా పరిశోధనలు చేసిన తర్వాత మిగతా ఏ నగరాలు అయితే ఉన్నాయో ఆ మిగతా నగరాలన్నిటిని కంపేర్ చేసిన తర్వాత హైదరాబాదే ది బెస్ట్ అని చెప్పేసి ప్రకటించారు. సో ఈ సిచ్యువేషన్ హైదరాబాద్కు ఉంది. ఈ హైదరాబాద్కు ఇవి మరింత రోజుకు పెరగడానికి స్కోప్ ఉన్నాయి తప్ప, పెరగడానికి బాగా స్కోప్ ఉన్నాయి తప్ప తగ్గడానికి అవకాశం లేదు. దీంతో పాటు వాళ్ళ సంస్కృతిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఏ కల్చర్ అయినా, కల్చర్లో కూడా హైదరాబాద్లో ఇమిడిపోయడానికే ఏ కల్చర్ అయినా సిద్ధంగా ఉంది.